ఒక చిన్న సముద్ర మార్గం మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిస్టర్బ్ అవుతుందంటే మీరు నమ్ముతారా? ఇరాన్ ఇప్పుడు అదే పని చేయబోతుంది. అసలు జరుగుతుందేంటో చూద్దాం. ఇరాన్ మీద దాడులు జరిగిన 36 గంటల్లోనే 4 నౌకలపై దాడులు జరిగాయి. అంటే పరిస్థితి ఎంత టెన్షన్ లో ఉందో ఊహించండి. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఇరాన్ ఒక అనౌన్స్మెంట్ చేసింది, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనే సముద్ర మార్గాన్ని మూసేస్తామని. ఇప్పుడు మీరు అడగాలి, అది మూసేస్తే ఏంటి? యాక్చువల్లీ ఇది చాలా ముఖ్యమైన దారి. ప్రపంచం మొత్తం వాడే ఆయిల్లో దాదాపు 5వ వంతు ఆ మార్గం ద్వారా వెళ్తుంది. ఆ దారి క్లోజ్ చేస్తే ఆయిల్ వెళ్ళదు. ఇక ఆయిల్ లేకపోతే పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి. ఇప్పటికే ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక్క ఆయిల్ బ్యారెల్ ప్రైస్ ఆల్మోస్ట్ $80 పైగా వెళ్ళింది. ఇక ఇరాన్ దాడులు సౌదీలోని ఆయిల్ ఫ్యాక్టరీస్ పైన కూడా జరిగింది. ఖతార్ లో గ్యాస్ ప్లాంట్స్ మూసేయబడ్డాయి. ఇక ఇలానే ఇంకా కంటిన్యూ అయితే సౌదీ, యుఏఈ, ఖతార్ దేశాలు కూడా దాడులు చేయొచ్చు. ఇక అప్పుడేమవుతుంది? ఆయిల్ సప్లై ఇంకా తగ్గిపోతుంది, ధరలు ఇంకా పెరుగుతాయి. ఒక సింపుల్ క్యాల్కులేషన్ ప్రకారము ఆయిల్ ప్రైస్ $10 పెరిగితే పెట్రోల్ ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది. అంటే ఈ యుద్ధం అక్కడే కాదు, మన జోబులపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక ఇరాన్ ఆ సముద్ర దారిని నిజంగానే మూసేస్తుందా? అలా అయితే ప్రపంచానికి ఏమవుతుంది అని మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వరల్డ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.